జనరేషన్ లో వచ్చిన ఖుషీ సినిమా మీరు అందరూ చూసారు. ఇదే ఖుషీ సినిమా 1960లో వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అమ్మా చెప్పమ్మా. నీకు మను అనే పేరు తెలుసా? ఏమిటే నోట్లో నుండి మగవాడి పేరు వచ్చింది? తప్పుగా అర్థం చేసుకోకమ్మా. మను అనే కొత్త గాయకుడు వచ్చాడంట. రేడియోలో ఆ పాటలు వింటుంటే ఎంతో మధురంగా ఆహ్లాదకరంగా ఉన్నాయమ్మా. ఘంటసాల గారికి పోటీ వచ్చినట్టే. అయినా గానీ రేడియో తీసి బయట పడేస్తాను ఇంకొకసారి మగవాడి పేరు తలుచుకున్నామంటే. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పమ్మా. నూతన నటీమణి రోజా వచ్చిందంట. అద్భుతమైన నటీమణి అవుతుందట. భవిష్యత్తులో కన్నాంబని మించిపోతుందంట. అమ్మా ఒక విషయం అడుగుతాను. చెప్పమ్మా. ప్రేమంటే ఏంటి? గోరుముద్దలు తినిపిస్తాను కదా, దాన్ని తల్లి ప్రేమ అంటారమ్మా. అది కాదమ్మా, యువతి యువకులు ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళు పెట్టుకొని చూసుకుంటారంట కదా. తప్పుగా మాట్లాడాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీ నోట్లోకి ప్రేమ అన్న పదం వస్తుంది ఏంటి? పాపిష్టిదానా? పాపిష్టిదానా? తప్పుగా మాట్లాడితే మన్నించమ్మా. ఏమీ లేదు, ఒక నవల్లో చదువుకున్నాను. ప్రేమంటే ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారని. తప్పైతే మన్నించమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, అమ్మా. ఆడది ఎప్పుడు అనుకుగా ఉండాలి. అంతెందుకు పెళ్ళైనా మీ నాన్నగారిని నేను 25 ఏళ్ల తర్వాత చూశానంటే నువ్వు నమ్ముతావా అమ్మా? ఎవరికి చెప్పనట్టు ఒక విషయం చెప్తాను. నేను నీ కూతుర్నమ్మా, చెప్పనమ్మా. మొన్న మీ నాన్నగారు అనుకోని పోస్ట్ అబ్బాయిని ఇలా రా అని పిలిచారు. ఈయన గొంతు విన్న తర్వాత ఈయన మీ నాన్నగారు కాదు పోస్ట్ అబ్బాయి అని తెలిసింది. గోరింట ఎర్రగా పండితే చక్కనైన మొగుడు వస్తారంటారు. మరి నీకు ఎలాంటి మొగుడు వచ్చాడమ్మా? దాని గురించి నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే మీ నాన్నగారిని చూసింది నేను 25 ఏళ్ల తర్వాత. నన్ను అడగొద్దమ్మా. నాకెలాంటి మొగుడు వస్తాడమ్మా? నీకు ఎర్రటి మొగుడు వస్తాడమ్మా, మనుగర్లాగా. పదమ్మ బంగారు తల్లులు, నువ్వు కాలేజీకి వెళ్ళాలి, నువ్వు స్కూల్కి వెళ్ళాలి. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఏంటి మిస్టర్, ఫాలో చేస్తున్నావా? ఏం చెప్పమంటారండి, నాది ఇదే కాలేజ్, రావడం తప్పంటారా? ఎంత ఒకటే కాలేజ్ అయితే మాత్రం ఒంటరిగా వెళ్తుంటారా? వెంట పడతారా? అలాంటి వారండి. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒంటరి ఆడపిల్ల వెనకొద్దని ఏమైనా రూల్స్ పెట్టారా ఏమిటి? ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇంట్లో పద్ధతులు నేర్పించినట్లుగా లేరు. మీరు ఇంతకీ ఏ క్లాస్ చదువుతున్నారు? నేను మెట్రిక్ చదువుతున్నాను. నేను మెట్రికే చదువుతున్నాను. ఒక్కసారి లెక్కల పుస్తకం ఇస్తారు? దూరం నుంచి చూపిస్తాను, రాసుకో. దూరం నుంచి మీరే సరిగ్గా కనిపించడం లేదు. ఇంకా అక్షరాలు ఏం కనిపిస్తాయి? అలా బెంచ్ మీద కూర్చొని చూసుకుందాం. మాటలు నేర్చిన పడుద్దాయే. పద్ధతిగా పక్కన కూర్చొని రాసుకోవాలి సుమి. ఇంతకీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ ఇంటికెళ్ళి అడగండి. నేను అడిగింది మీ నాన్నగారు. మా నాన్నగారు ఏం చేస్తే నీకెందుకటో. ఒక్కసారి ఆ పుస్తకం ఇస్తారు? చూసావ్? నేను చూడలేదు. ఇంత అవమానం జరిగిన తర్వాత నువ్వు బ్రతకడం ఎందుకు? ఆడదానికి నడుమే అందం అంటారు. ఆ అందాన్ని నువ్వు చూసేసిన తర్వాత నా ప్రాణం పోయినా ఒక్కటే. నేను కావాలని చూడలేదండి. ఆయన కాలేజీకి ఎందుకు రావాలి? వచ్చాను పో. వచ్చిన వాడిని మీతో ఎందుకు మాట్లాడాను పో. మాట్లాడిన తర్వాత మిమ్మల్ని పుస్తకం ఎందుకు అడిగాను పో. అడిగిన వాడిని బెంచ్ మీద ఎందుకు కూర్చున్నాను పో. కూర్చున్న తర్వాత గాలి ఎందుకు వేయాలి? వేసేది పో. వేసిన తర్వాత నా కానులు ఎందుకు చూడాలి? చూసింది పో. నేను చూడాలని చూడలేదు, అది యాక్సిడెంటల్ గా జరిగింది. యాక్సిడెంటల్ గా జరిగినా ఎలా జరిగినా నా జీవితానికి భంగం జరిగింది. ఇక నేను ఏ నుయ్యో చూసుకోక తప్పదు. రాధా లేదు గోపి, ఇక నేను బ్రతకను. ఇదే నువ్వు నన్ను చూసే చివరి చూపు గోపి. నమస్కారం అన్నయ్య గారు, నా కూతురు పారిజాతం. అన్నారు నాకు అమ్మాయి నచ్చింది. శారదమ్మ, మా కుమారుడికి మీ కుమార్తె నచ్చింది. మీ అమ్మాయి కూడా మా అబ్బాయి నచ్చాడో లేదో తెలుసుకోవాలి కదమ్మా. నా కూతుర్ది నా ఇష్టమే. కట్నాల కానుకలు ఓ 10 రూపాయలు, 2 కాసుల బంగారం, ఒక ఇత్తడి చెంబు, ఓ మడత మంచం. మనకు 2 కుటుంబాలు కలిసాయి కాబట్టి మనం తాంబూలాలు పుచ్చుకుందాం. తాంబేలాలు మార్చుకోండి. ఈ సంబంధం నాకు అక్కర్లేదు. ఏమైందన్నయ్య? నీ కూతురు కాలేజీకి వెళ్ళి ఎవరితో నడువు చూపించిందంట. వెళ్ళిపోతాం పద. ఏం
జరిగిందమ్మా? ఇంకా బతికున్నావా లేవా అని చూడ్డానికి వచ్చావా అమ్మా? అంత మాట అంటున్నావేంటమ్మా? ఆపు, ఈ తల్లి చచ్చి 5 నిమిషాలైంది. అలా అంటున్నావేంటమ్మా? అసలు ఏం జరిగింది? నువ్వు చూపించండి, చూపించావు అమ్మా. కాలేజీకి వెళ్ళి పాఠాలు నేర్చుకో అంటే వాడికి పాఠాలు నేర్పించొచ్చింది. నీకు శుభవార్త అమ్మా. ఏంటమ్మాది? అమ్మా నేను మెట్రిక్ పాస్ అయ్యానమ్మా. ఎందుకు పాస్ అయ్యావమ్మా? ఎందుకమ్మా? నీ అక్క చేసిన తప్పుకి మనకి ఇదే శిక్ష అమ్మా. ఏం చేసిందమ్మా? ఎవడికి నడుము చూపించింది. శారదమ్మా, నీకొక శుభవార్త శారదమ్మా. 25 సంవత్సరాలుగా మన ఆస్తి విషయమై కోర్టులో తగాదా నడుస్తుంది కదా. అవును. ఈ రోజు మనం ఆ కేసు గెలిచాం శారదమ్మా. 1,20,000 రూపాయలు మనకి ఆస్తి రాబోతుందమ్మా. 1,20,000 ఆస్తి ఎందుకండి? ఏంటి? పోయిన పరువు తిరిగి వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురు ఎవడికో నడుము చూపించింది. ఇంత పరువు పోయిన తర్వాత మన విషయం తాగి చచ్చిపోవడమే మేలమ్మా. నేను చచ్చిపోతానమ్మా, చచ్చిపోతాను. నువ్వెందుకు చావుడు? అందరు కట్ట కట్టుకొని చద్దావే. ఇక్కడ జానకమ్మ అంటే ఎవరండి? నేనే బాబు. నేను రాధను కలవడానికి వచ్చానండి. ఇంతకి రాధికి నువ్వేమవుతావు బాబు? నేను కాలేజీలో క్లాస్మేట్ అండి. ఉదయం అకస్మాత్తుగా చూడకూడదు ఒకటి చూసేశాను. దాని గురించి మీకు చెప్దామని వచ్చాను. నువ్వు చెప్పడం ఎందుకు బాబు? ఊరే చెప్పుకుంటా. ఊరే చెబుతుంది నడుము చూశాడని. నువ్వు 15 సార్లు చూపించావు. నేను నిజం చెప్తున్నా, ఆ నడుముని కావాలని చూడలేదు. నువ్వు కావాలని చూడకపోయినా అయిపోయింది బాబు. చూసేసావు కదా. పొరపాటునప్పుడు గాలి రావడంతో పొరపాటును చూస్తాను. ఆయన నడుము చూస్తే పెద్ద తప్పే ఉందండి. దానికోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. అప్పుడా నీకేం తెలుసు నడుము గురించి? నడుము మగవాడికే చూపిస్తుంది, అది నీకు చూపించింది. మీరు తప్పు పొరపాటు పడుతున్నారు. ఆవిడ చూపించాలని చూపించలేదు. ఏదో పెద్దగా గాలి రావడంతో గట్టిగా వీసింది. ఉప్పు నెగిరిదా? ఉప్పు నెగిరిదా? పొరపాటును చూసాను. దాంట్లో మన్నించడానికి ఏముంది? మీరు మన్నించేయండి. ఇంత మంచివాడమని తెలియక అందరం విషం తాగాం బాబు. పోయిన పరువు రాదని విషయం తాగాం గొప్పి, తాగాం. బెత్తినంత నడుము కోసం 5 ప్రాణాలు తీసుకుంటారా? నమ్మక తప్పని నిజమైనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? ఇవేంద్రా 4 అంట దరిద్రుడని. మీ ఇద్దరు కనిపించట్లేదు ఏంటనేసి అదే పెళ్లి చూపులకి వెళ్ళాం. మరి నువ్వేరా? ఆడు కూడా నాతో పాటు తీసుకెళ్ళా. ఏమైంది? నాకు ఓకే అన్న, వాళ్ళు క్యాన్సిల్ అన్నారు. ఏంటి పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళాం లోపలికి. ఆ. పెళ్లి చూపులు అన్నారంటే బాబు ఏం మొహడు కొడకండి, ఏం కావాలని అడగండి అన్నారు. ఆ. అడిగాడు. ఏంట్రా మీ ఇంట్లో గొడవ ఏంటి రోజు? మా ఇంట్లో కాదురా, మా నాన్న రోజు తాగి పక్కింట్లో గొడవ ఆడుతున్నాడు. అదేంట్రా? మంది ఎక్కువ మా ఇల్లు పక్కింట్లో గొడవ ఆడుతున్నాడు. ఓ పని చేయండి, మీరు పక్కింట్లోకి వచ్చి నడడానికి వాళ్ళ అడుగు పంపించేసి. అది కూడా చేసాం. ఏం చేసాడు మరి? అయినా పక్కింట్లో గొడవ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మీ నాన్నకు 100 అలవాటు అవ్వలేదురా? అరే. పక్కిలు బాగా అలవాటు అయింది. మన ఏంటి వీధిలో కొట్టారట నిన్ను? నైట్ మా మరదలు అనుకొని వేరే అమ్మాయిని పట్టుకున్నారా బాబు. మరద ఎక్కడ ఉంది? నాకు అసలు మరదలు లేదుగా. మందేస్తారా? రండి పొలంకి వెళ్తారండి. దేనికి? పొలం మందేస్తున్నాను, వస్తారా? మందు అవసరం లేదురా, మందులని కిక్కిచ్చే మ్యాటర్ చెప్తా. మన ఊరు జమీందార్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఫారెన్ లో చదువుకుంది కదరా. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఊర్లోని జనాలందరికీ మంచి చేస్తుంది. నా వల్ల కాదురా నాయన. ఏ! ఏంట్రా జనాలకి ఏం కావాలంటే అది ఇస్తున్నదంట. అంటే దాన ధర్మాలు చేస్తుంది పేదవాళ్ళకి. అది మనం ఎప్పుడు చిన్నప్పుడు చూసే అమ్మాయిని ఇప్పుడు తెలిసి పెద్ద అయితే బాగుంటది. మనం కూడా వెళ్ళి అమ్మాయిని చూసేట్లు ఉంటది. మనం ఏదో పేదవాళ్ళు యాడ్ చేసి మనకి అవసరం మా రాత్రికి పనికి వస్తుంది. ఆవిడ ఎలా ఉందో చూద్దాం పదండి. మా కూతురు చాలా పెద్ద చదువు చదువుకుంది. ఇంత చదువుకున్నా కూడా నువ్వు మళ్ళీ అమెరికా పోతా ఆస్ట్రేలియా పోతా అనకుండా మన ఊరికే వచ్చావు చూడమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ నాన్న. నా చదువు పూర్తయింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ ప్రజలందరికీ సేవ చేస్తూ ఉంటాను. మన రక్తంలోనే ఉందమ్మా అదంతా. మా తాత అడవికి వెళ్ళి ఇంకా రాలేదు తెలుసా? అయ్యో ఎందుకు నాన్న? చనిపోయి ఉంటాడు.
మా నాన్న ఇంకా గొప్పోడు. అడిగి పోయి తిరిగి వచ్చేసాడు. దీనిలో ట్విస్ట్ ఏముంది? నలుగురు మోసుకొచ్చారు. పనుడా అమ్మగారు కూరగాయలు కోయాలి, మీరు వస్తారండి? నా కూతురు ఎందుకురా? అంటే ఊర్లో వాళ్ళందరూ మీ అమ్మాయి కత్తి కత్తి అంటున్నారండి, కూరగాయలు కొట్టాను పనికొద్దని. నేను పూడ్చిపెట్టాలదా? నన్ను కూర్చోడం ఎందుకండి? నిన్ను స్కిట్ లో పెట్టడం బొక్క బొక్క అంటున్నారా? అమ్మగారు అందరికి దానాలు చేస్తున్నారు. నిజమైన ఎవరికి అవసరమో వాళ్ళకి దానం ఇవ్వు. ఓకే అయ్య గారు, అలాగే. అయ్యా దానం చేయండి అయ్యా. ఏం దానం చేయాలరా? మీకు అవయవాలు అన్ని బాగానే ఉన్నాయి కదా, ఏం దానం చేయమంటావు? అవునా, ఒక్క నిమిషం అయ్యా. దీనికి నిజంగా చాలా అవసరం ఉంటుంది. ఈయనకి ఏం కావాలి కొనుక్కో. ఒక్క నిమిషం. ఈ ముగ్గురికి అవసరం ఉన్నట్టుంది, ఏం కావాలో కనుక్కో. ఇన్ని గాయాలు తగిలినాయి, ఇంతకీ ఏమైంది? మేము బండి మీద వస్తుండగా స్పీడ్ బ్రేకర్ అనుకొని స్పీడ్ బ్రేకర్ ఎక్కించామండి. ఓ అలా పడిపోయారా? బండికి స్టాండ్ వేస్తూ పడిపోయామండి. స్టాండ్ వేస్తే ఎలా పడిపోయారు? అంటే లెఫ్ట్ సైడ్ అయిపోయి రైట్ సైడ్ వేసాను స్టాండ్. ఇది బండికి స్టాండ్ లేదా? మళ్ళీ అంటప్పుడు స్టాండ్ వేసుకోవచ్చుగా. అసలు స్టాండ్ ఏంటంటే బండి ఉండాలి కదండి. బండి లేకుండా ఎడదాకా ఎలా వచ్చారా? అదే బండి మీద వచ్చామండి. మీ డీటెయిల్స్ చెప్పండి, దాన్ని బట్టి మా అయ్యగారు దానం చేస్తాను. ఇంతకు మీ పేరేం పేరు? స్లోగా. ఏంటి? స్లోగా. నీ పేరేం పేరు? ఫాస్ట్ గా. సరే నీ పేరేం పేరు? అబ్బా ఏంది? అబ్బా చెప్పేస్తాం మరి. ఇదిగో మా అయ్యగారు మీకు దానం చేస్తారు, 30-40 వేలు వస్తాయి. మరి నాకు 3,000 ఇస్తే సెట్ చేస్తా. కమిషన్ గూగుల్ పే చేయండి. ఎంత అండి పంపించాలి? 3,000. చూడండి వచ్చిందా? రాలేదే? అయ్యో సిగ్నల్ తిట్టుపక్కరండి. వచ్చిందా? రాలేదు. ఒకసారి చూడండి, మళ్ళీ చేయండి. రాలేదు. ఓ పని చేయండి, మీరు నాకు 5,000 పంపించండి ఒకసారి. 5,000? ఇదిగో 5,000 పంపించు చూడు. వచ్చిందండి. వచ్చిందా? చూడండి, మీ 3,000 పంపించి వచ్చిందా? వచ్చింది. సూపర్. అమ్మా లాభం. 2,000. నీ మొబైల్ నెంబర్ చెప్పు. 9312783463. అదేంటి మొత్తం 12 నెంబర్లు వచ్చినాయి? మనం డబ్బులు ఎక్కించుకోనుకున్నానండి, 2 నెంబర్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే నీ ఫోన్ నెంబర్ చెప్పు. 12345678. అదే మొత్తం 8 నెంబర్లు వచ్చినాయి. డబ్బులు లేవు సార్, కొంత తక్కువ ఇచ్చా. నా 2 నెంబర్లు అడిగి ఇచ్చారు. నీ నెంబర్ చెప్పు. సార్ 984 సార్. ఏంటి 3 నెంబర్లు చెప్పా? మన నెంబర్ ఆఫర్లో తీసుకున్నాం సార్. 70% పోయి 30% మిగిలింది సార్. అయ్యగారు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, వాళ్ళకి బాగాలేదండి. నాన్న వాళ్ళకి 5 ఎకరాలు రాసి ఇచ్చేద్దాం నాన్న. 5 ఎకరాలు సిటీ భద్ర. నువ్వు దానం చేద్దు కానీ అరే లేరా, నాకెందుకో వాళ్ళ అవయవాలు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకు. సరే అయ్యగారు చెక్ చేద్దాం సరే. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? కాలుకి దెబ్బలు తడడం వల్ల మా ముగ్గురికి స్పర్శ తెలియట్లేదండి. అరే కన్నడా ఎంతకైనా టెస్ట్ చేస్తారు. ఓకే అయ్యగారు, నేను చూసుకుంటా టెస్ట్ చేస్తా. రండి ఒకసారి మీరు రండి. అదెందుకు సార్? మా అయ్యగారు మీకు డబ్బులు ఇవ్వాలి కదా, మరి ఫస్ట్ ఉందా టెస్ట్ చేయాలి కదా. నేను దాంతో చేస్తారా? ఒక 5 నిమిషాలు ఓర్చుకోండి. స్పర్శ ఉందా? ఏదో స్పర్శలా అనిపించింది, స్పర్శ కాదండి అది. కాదా? లేదు స్పర్శ. అబ్బా నాకు లైట్ గా స్పర్శ వస్తున్నట్టు ఉందండి. స్పర్శ ఉందా మీకు? స్పర్శ తెలియట్లేదండి. నీకు స్పర్శ ఉందా? నాకు లైట్ గా. ఒరే పనుడా నీకు తెలియట్లేదురా టెస్ట్ ఎలా చేయాలను. తెలుస్తుందా నీకు? నాకు ఆల్మోస్ట్ కాల్ వచ్చేసాయి సార్. స్పర్శ లేదుగా మీకు? స్పర్శ నాకు తెలియట్లేదండి. తెలియట్లేదా? పైన నుంచి ఇలా వచ్చి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నారు సార్. మన కాడ ఇవి రావు నాకు. 5 ఎకరాలు కదా సార్? వద్దు సార్, అడుక్కునేనా సంపాదించుకుంటా. ఏ కాళ్ళు వచ్చేసాయి మీకు? మా ఇద్దరికి కాల్ వచ్చాయి సార్. మాకు రాబోయే వల్ల మా ఫ్రెండ్కి రావాలి సార్. ఒరే అవన్నీ కాదురా, వాళ్ళు ముగ్గురు మంచోళ్ళనే చూడరా అన్నది.